నమస్కారం డీనిస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవినేని అవినాష్. జనసంద్రంగా మారిన రామలింగేశ్వర్ నగర్, కృష్ణలంక, కరకట్ట ప్రాంతాలు. దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు. తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ. 31వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడిస్తారని వెల్లడి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఒక్క అవకాశం తనకు ఇవ్వాలని, జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యుడిలా ప్రతి సమస్యలో అండగా నిలిచానని, మీలో ఒకడినైనా తనను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లిన అవినాష్ నామినేషన్ ద్వారానే తన మార్పు చూపించారు. వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన అవినాష్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ప్రక్రియ వేలాది మంది కార్యకర్తల మధ్య ఘనంగా జరిగిందని, 25,000 మంది ప్రజలు తరలివచ్చి వైసీపీకి మద్దతు తెలిపారన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ పీడ విరగడ కాబోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. నామినేషన్ ద్వారానే నియోజకవర్గంలో తమ సత్తా ఏమిటో చూపించామని, మహిళల ఆశీర్వాదం, పెద్దల దీవెనతో విజయయాత్రల ర్యాలీ సాగిందన్నారు. 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో జరిగాయన్నారు. రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైన్లు, మెట్లు అభివృద్ధి చేశామన్నారు. కృష్ణలంక ప్రజల చిరకాల కోరిక నెరవేర్చామని అవినాష్ చెప్పారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నామినేషన్ శవయాత్రలాగా సాగిందన్నారు. మీ కుటుంబ సభ్యుల మాదిరి ప్రతి సమస్యలో మీకు అండగా నిలిచానని, ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని కోరారు. కరోనా కష్టకాలంలో కూడా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. గద్దె రామ్మోహన్ కరోనా సమయంలో ఇంట్లో దాక్కున్నారని విమర్శించారు. తూర్పు ప్రజలకు సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని, జగన్ సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ అవినాష్ ధన్యవాదాలు తెలిపారు. గెస్ట్ హౌసుల్లో ఒదిగే ఆ కోకల రాయుడిను తెలియ, గెస్ట్ హౌసుల్లో ఒదిగే ఆ కోకల రాయుడిను తెలియ, జనాల కోసం వచ్చే తన తరాల రాతని మార్చే, జనాల నుంచి పుట్టే జనగణాల తూర్పునిచ్చే, అవినాషుని గెలిపించరా ఒక పిలుపుకి పలికే తోడురా. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా, ఘనంగా మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానీకం వేలాదిగా తరలొచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు అందరి గారు తరలొచ్చారు. ఎంతో ఉత్సాహంగా, అంటే ఇది ఒక విజయ యాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం. 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతోంది. మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానీకం అందరి గారు ఎంత ఉత్సాహంగా వచ్చారు. ఈ యొక్క ర్యాలీ ద్వారా, మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమైనని చెప్పి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం లేదు. చూసుకోండి, జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి. రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి.
ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో, మహిళల ఒక ఆశీర్వాదంతో, ఈరోజు పెద్దవాళ్ళ ఒక దీవెనలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానికం స్వచ్ఛందంగా బయటకు వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో 950 కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందినాయి కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నాం. మా నియోజకవర్గం, మా నగరం ఒక చిరకాల కోరిక. రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టి మా ఇబ్బందులు, మా కష్టాలు తీర్చారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. మొన్న తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఎలా జరిగింది? ఒక శవయాత్రలాగా జరిగింది. నీరసంగా, చప్పగా, వెళ్దామా వద్దా, ఇంకో 4 అడుగులు వేస్తే అయిపోతుందిలే అనే విధంగా జరిగింది. కానీ ఈరోజు మాది యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు గారు బయటికి వచ్చి ఉత్సాహంగా జై జగన్, ఈ తూర్పు నియోజకవర్గం మాదే, మనదే అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఎటువంటి సందేహం లేదు, రాబోయే 20 రోజులు గారా ఇదే ఉత్సాహంతో మా ఎన్నికల ఒక ప్రచారం కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా బూత్ కమిటీ గారు అందరూ గారు సిద్ధమై మే 13వ తారీఖున తూర్పు నియోజక ప్రజానీకంగా మేము కోరుకునేది ఒకటే. ఈరోజు మీ బిడ్డగా, మీ సొంత మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా దాదాపుగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో 4 సార్లు ప్రతి గడపగారు ఎక్కాం. మేము మీ కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మారాం. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిసారి కూడా మేము అండగా ఉన్నాం. అర్ధరాత్రి పూట ఫకీర్గూడెంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఆ రోజు వెళ్తాం జరిగింది. కొండ ప్రాంతంలో ఇబ్బంది వస్తే ఎంత వర్షం అయినా, ఎంత ఇదైనా వెళ్తాం జరిగింది. కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో వరద వచ్చి మునిగితే అయినా మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు గారు ఇంట్లో కూర్చోాల. కరోనా వచ్చిన స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇంట్లో కూర్చుంటే, కానీ మేము ప్రజలకు అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు తోడుగా ఉండాలని చెప్పని కరోనా కష్టకాలమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరం గారా ప్రజానికానికి, తూర్పు నియోజక ప్రజానికానికి అండగా ఉండటం జరిగింది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఏ కార్యక్రమాలు చేయాల, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల, సంక్షేమ కార్యక్రమాలు చేయాల, ఏ కార్యక్రమాలు చేయాల. ఈరోజు ఏ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ద్వారా ఈరోజు ఒక నామినేషన్ ఇచ్చిన సందర్భంగా తూర్పు నియోజక ప్రజానికాన్ని మేము కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో రాబోయే 5 సంవత్సరాలు గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఎందుకంటే ఎటువంటి సందేహం లేదు, మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామో ఇలా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు మా ఒక నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కార్పొరేటర్లకి, డివిజన్ అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, మరీ ముఖ్యంగా తూర్పు నియోజక ప్రజానికానికి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి సన్నిహితులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, వాళ్ళందరికి గారా మా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు, శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గ వ్యాప్తంగా జైహో జగన్, జైహో అవినాష్ నినాదాల నడుమ అవినాష్ 25,000 మంది కార్యకర్తలు, దేవినేని అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. బెజవాడ చరిత్రలో కనీవేరి ఎరిగిన రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్న సంగతి తెలిసింది.
తెలిసిందే. నేడు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు సెంటర్ నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తెలు హైమ, శ్వేత పాల్గొని అవినాష్కు మద్దతుగా నిలిచారు. జనసందోహంతో కోలాహలంగా సాగుతున్న ర్యాలీని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లతో కలిసి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను ఉత్సాహపరుస్తూ ర్యాలీని ముందుకు నడిపించారు. రామలింగేశ్వర్ నగర్, పడవల రేవు సెంటర్, స్క్రూ బ్రిడ్జి, రాణిగారి తోట, సత్యంగారి హోటల్ మీదుగా డీసీఎం గ్రాండ్ వరకు భారీ ర్యాలీ చేకూరింది. అడుగడుగున హారతులు, పూలమాలలతో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్కి నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పట్టారు. బంజారా నృత్యాలు, డప్పులు, డీజేలతో, జగనన్న పాటలతో, యువకులతో ఉత్సాహంగా జరిగిన ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎండను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గ నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాల్లో వైఎస్ఆర్సీపీ కోసం కృషి చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పదర అడుగేద్దాం అవినాష్ అండతో సోదరా, ఉరికి ఉరికి జనమంతా తోడై సైన్యమై వచ్చరా, యువత ఘనత ఎలుగెత్తే తూర్పు వేగువే వీడురా, ఉలికి పడిన తోడేళ్లకు పాపం నిద్దరే కరువురా, చిచ్చున దాగే నిప్పుర వీడే చేస్తుంది యుద్ధం, తప్పులు తేల్చే లెక్కలు తీసే పోరాటమిద్దాం, వండిన నాలిక వంకర మాటలు జారితే పిచ్చిగా, చేతులు కట్టుకు కూర్చో కస్సలు ఓటుతో చెప్పరా, అవినాష్ అంటే యువ రక్తం, మన వెంటే ఉండే నేస్తం, బెట్టింగ్ ఆడుతూ పనులే మరిచే సోమరి నేతకు ఓటమి తప్పదు అవినాష్ ఇచ్చే పోటీ దెబ్బకు, విషనాగుల తలపై పాదం అవినాష్ వస్తేనే సాధ్యం, జగనే మెచ్చిన నాయకుడంటే అవినాష్ అన్నరా, తండ్రికి తగిన వారసుడంటే అవినాశేనురా, సైరా సై సైరా సై అవినాష్ అన్నని గెలిపించే, సైరా సై సైరా సై ఆ దోపిడి దొంగలనింటికి పంపే. చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ అభివృద్ధి చేసిన సీఎం జగన్ను ప్రజలు పట్టం కట్టనున్నారని తెలిపారు. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 31వ డివిజన్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పెనుమత్స శిరీష, సత్యం మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 31వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారని, ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు మంచిగా దీవిస్తున్నారన్నారు. జగనన్న హయాంలో ప్రతి పథకం మా ఇంటికి తెచ్చి ఇచ్చారని ప్రజలు తెలుపుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు బాగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంటికి వచ్చే పెన్షన్ ఈ 2 నెలలు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. చంద్రబాబుని, కూటమిని ఓడిస్తామని ప్రజలు చెప్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ప్రజలకు మేలు చేశారన్నారు. మంచి చేసిన జగనన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గోండా ఉమాని ప్రజలు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా
మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళైతే కనుక ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నెల వచ్చే నెల ఈ 2 నెలలు కూడా అవాతాతులు పెన్షన్లు సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం బాధగా ఉంది. చంద్రబాబు రాకముందే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఇది మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తారని కూడా చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది. ఎందుకంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న 5 సంవత్సరాలు చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తప్పకుండా జగనన్న గెలిపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోండమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండమ్మ అంటారు అందరూ కూడా. 31వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఆయన తప్పకుండా గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తారు, మీరే తప్పకుండా గెలుస్తారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎల్లంపల్లి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞానం ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు. అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. ఈరోజు 31వ డివిజన్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ రెండోసారి గడప గడప చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఆపి మరి సార్ మీకే ఓటు, ఈసారి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట ఇచ్చి పంపారు. అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో కొంచెం కష్టపడి 2 నెలలు కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. నెక్స్ట్ జగనన్న వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మిమ్మల్ని మీకు నిద్ర లేపి మరి మన వాలంటీర్ వాళ్ళు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న గారిని గెలిపించుకోవాలి. అలాగే శ్రీనివాసరావు గారిని, అలాగే ఎంపీ కేశినేని నాని గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా వైకాపాకు కొమ్ము కాసిన పోలీసులు ఇకనైనా పార్టీ కండువలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హితవు పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులు ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులు ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. వైకాపా పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంట్రల్లో ఏసీపీ సిఐలు వెల్లంపల్లి కనుసన్నలో నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పని చేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా పోలీసు వ్యవస్థని వాడుకొని ప్రతిపక్ష పార్టీలు నాయకుల్ని, కార్యకర్తల్ని, నియోజకవర్గ, జిల్లా, మండల స్థాయి నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పోలీసులు వేధించారో అందరం కూడా మీడియా సాక్షిగా చూస్తుంది జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కోడ్ వచ్చినాక, నామినేషన్లు వేసినాక కనీస
ఇంగిత జ్ఞానం లేనటువంటి రాష్ట్రంలో కొంతమంది అధికారులు నామినేషన్ వేసిన వాళ్ళ మీద కూడా తాడేపల్లి ఆదేశాలని పాటించి వైసీపీ నాయకుల ఒత్తిళ్ళు, వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిళ్ళు, వాళ్ళు ఆ ఒత్తిళ్లకు లొంగి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ని ఏ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూశారో నేనే నిదర్శనం. నాతో పాటు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి, ఇవాళ మీరు ఉన్నది ఎన్నికల సంఘం పరిధిలో, వైసీపీ పరిధిలో కాదు, ముఖ్యమంత్రి పరిధిలో లేరు మీరు. ఇవాళ ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్న మీరు ఎన్నికల నియమావళి ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంది. గన్నవరం ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తానని కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. భువనేశ్వరి అమ్మకు అవమానం జరిగిన చోట టీడీపీని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని ఆయన వివరించారు. గన్నవరం ఎయిర్పోర్టును ఎయిర్ బస్సులు తిరిగే విధంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి యార్లగడ్డ నామినేషన్ దాఖలు చేశారు. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై ఈ నెల 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 26వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సి బ్లాక్లో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులు కేఎల్ ట్రిపుల్-ఈ ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించారని, ఉపకార వేతనాలు పొందుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 26 నుండి 30 వరకు జరుగుతున్న కౌన్సిలింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. 10% నుండి 100% వరకు కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కేఎల్ ట్రిపుల్-ఈ ర్యాంకులు, ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా ఉపకార వేతనాల శాతాన్ని నిర్ణయిస్తారు
నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో సిఎస్ఈ, ఐటీ, ఐఓటీ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ వంటి కోర్సులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీ కౌన్సిలింగ్ కన్వీనర్ డాక్టర్ సుమన్ మాట్లాడుతూ కౌన్సిలింగ్కు వచ్చే విద్యార్థులు సంబంధిత డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గత 43 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని అన్నారు. విద్యార్థులందరూ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో గత 22 సంవత్సరాల నుండి 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించడం కేఎల్యు ప్రత్యేకత అన్నారు. 400కి పైగా ప్రముఖమైన కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా నమోదైన అత్యధిక ప్యాకేజీ వార్షిక శాలరీ 50.57 లక్షలని వివరించారు. ఇంకా గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కో, జేపీ మోర్గన్, ఇంటెల్ వంటి అంతర్జాతీయ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఉన్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, సర్వీస్ నౌ, సిస్టమ్ మ్యాట్రిక్స్, సీనెట్ కార్పొరేషన్ వంటి పలు కంపెనీలలో ప్రఖ్యాత కంపెనీలు తమ విద్యార్థులకు లాభదాయకమైన ఉద్యోగంతో పాటు ఇంటర్న్షిప్ ఆఫర్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, కౌన్సిలింగ్ కన్వీనర్ డాక్టర్ ఎం సుమన్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కేఎల్ యూనివర్సిటీ 44 years ఆఫ్ హిస్టరీ నుండి ఆల్మోస్ట్ 60,000 స్టూడెంట్స్ని వరల్డ్ వైడ్ డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ వర్క్ఫోర్స్ని యాక్టివేట్ చేయడానికి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వరల్డ్లో అన్ని ప్లేస్లోనూ మంచి మంచి జాబ్స్లోనూ ఎంటర్ప్రెనర్స్గా, మంచి ప్లేస్మెంట్స్ తోటి, మంచి వైస్ ప్రెసిడెంట్స్గా, సిఇఓస్గా ఆల్మోస్ట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాం. ఈ కేఎల్ యూనివర్సిటీకి యొక్క బ్రాండ్ నేమ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్కి మాకు కేఎల్ ట్రిపుల్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్కి కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ ఇండియా జరగడం జరుగుతుంది. సో దీనికి ఆల్మోస్ట్ 150,000 మంది స్టూడెంట్స్ రాయడం జరిగింది. దీంట్లో మేము 1,00,000 వరకు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది స్టూడెంట్స్. వాళ్ళందరికీ కూడా ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఈ కౌన్సిలింగ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని కేఎల్ యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కోసం ఈ కౌన్సిలింగ్ ఫార్మాట్స్లో ఇచ్చిన డేట్స్ ప్రకారంగా అటెండ్ అవ్వాల్సిందిగా పేరెంట్స్ అందరినీ తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా 2024 విద్యా సంవత్సరానికి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ కౌన్సిలింగ్కి రావడం వల్ల స్టూడెంట్స్ కలిగే ప్రయోజనాలు, ఎవరైతే ఈ కేఎల్ ట్రిపుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ మెరిట్ పరంగా 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు వస్తాయి. దాదాపు ఇందాక మా వీసీ గారు చెప్పినట్టు దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి ర్యాంకులు ఇచ్చాము ఈ సంవత్సరం. 1,00,000 మంది అంటే మా దగ్గర ఉన్న సీట్లు విజయవాడ కానీ హైదరాబాద్ క్యాంపస్లో కానీ 5,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 5 నుంచి 6,000 సీట్లు ఉన్నాయి అంతే. సో ఈ 5,000 నుంచి 6,000 సీట్లకి ఉన్న కాంపిటీషను 1,00,000 మంది. సో ఈ 1,00,000 మంది విద్యార్థులకి మెరిట్ పరంగా వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళకి కావాల్సిన క్యాంపస్లో, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో, వాళ్ళకి కావాల్సిన కోర్సు జాయిన్ అవ్వాలంటే ఒక్కటే మార్గం ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వటం. రేపు 26వ తారీఖు నుంచి 30 వరకు జరిగే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్టూడెంట్స్ ఆప్షన్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఏ క్యాంపస్ అయితే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మా ఎగ్జామ్ రాసిన వాళ్ళే కాకుండా ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా అట్లాగే రేపు జేఈ సెకండ్ ఫేజ్ కూడా రిజల్ట్స్ రాబోతున్నాయి. 175 స్థానాలకు 175 స్థానాలు జగనన్న నేతృత్వంలోని వైసీపీ కైవసం చేసుకుంటుందని, అఖండ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. జగనన్నకు తద్వారా తనకు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, వారి ఆశీస్సులతో నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం 45వ డివిజన్లో ఏకలవ్య నగర్, జోజీ నగర్ తదితర ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులను మోసం చేసిన కొందరు డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని, కానీ డబ్బుతో ప్రజల అభిమానం కొనలేరని, రానున్న ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందని తెలిపారు. అదేవిధంగా కేసినేని నాని కూడా ఎంపీగా 3వ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే నాయకులకు ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, బీటీ రోడ్లు, డ్రైన్లు వంటి సదుపాయాల కల్పన జరిగిందని, అంతేకాకుండా డివిజన్లో పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని, వీలైతే వెంటనే సమస్యల పరిష్కారానికి అధికారులతో సంప్రదించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ప్రచారానికి వస్తున్న తమను వైసీపీ పార్టీ నాయకులను ఎంతో సాదరంగా ఆహ్వానిస్తున్నారని, మా పట్ల అభిమానాన్ని ప్రకటిస్తున్నారని, ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలే చెబుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి, లావణ్యతో పాటు వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్ కార్పొరేటర్ గారైన మాధురి లావణ్య గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక నాయకులు ముత్తా వాసు, అలాగే మన శివ గారు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, వివిధ సంఘాల నాయకులు, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ప్రతి చోట మంచి స్పందన వస్తుంది. వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి హారతులు పలికి బ్రహ్మరథం పడుతున్నారు. సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, ఇక్కడ అనేక వాటర్ పైప్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ లైన్ కానివ్వండి, ఇదంతా కాలనీ మొత్తం చాలా అభివృద్ధి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా సరే మోకాళ్ళు అవుతున్న నీళ్లు, అలాగే మొత్తం జలమయం అయిపోయేది, మొత్తం బురదలో మేము ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి చేశారు, అలాగే మాకు అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇన్ని పథకాలు ఇస్తూ ఇంత సంక్షేమం చేస్తున్న జగనన్నకి వేయకుండా ఇంకెవరికి వేస్తామయ్యా అని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధి చేసి మరి ఇంత సంక్షేమం ఇచ్చి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము అందరం ఓట్లు వేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా మరి ఈరోజు వచ్చేసి కొత్తగా మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం ఈ యొక్క నియోజకవర్గానికి అని చెప్పడం, అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేసేస్తాను, అలాగే సింగపూర్ చేసేస్తాను, జపాన్ చేసేస్తాను అని చెప్పేసి మళ్ళీ ప్రజలకి మబ్బు పెట్టే విధంగా ఒక కూటమి ఏర్పడి జగనన్న మీద తోడేళ్ళు గుంపుగా వస్తూ ఈ యొక్క నానా ఇబ్బందులు పెట్టే విధంగా పేద ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా వెళ్ళనీయకుండా పేద ప్రజలకి పథకాలు ఇస్తుంటే మొత్తం శ్రీలంక చేసేస్తున్నాడని చెప్పడం. వీరిలపాడు మండలం పరిధిలోని అన్నవరం గ్రామ శివారులో మద్యం అక్రమంగా తరలిసిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3,840 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికిరణ్ మాట్లాడుతూ 4 లక్షలకు పైగా విలువైన అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో 2 పరారీలో ఉన్నట్లు చెప్పారు. I'm a rural Chandrasekhar. They have done a wonderful job and they have caught intercepted an auto in which సుమారుగా 3,840 బాటిల్స్ వాటర్ బాటిల్స్ లిక్కర్ని తీసుకెళ్ళి బెల్ట్ షాప్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఈ బెల్ట్ షాప్
మనకి చిలుకూరి విలేజ్లో ఉన్నది. సో దానికి దే హ్యావ్ పర్చేస్డ్ లిక్కర్ ఫ్రమ్ మదిరా షాప్. మదిరా నుంచి ఒక లిక్కర్ షాప్లోనే పర్చేస్ చేయడం జరిగింది. ఆ మదిరా నుంచి త్రూ ఆంధ్ర లోపలికి వచ్చి ఆంధ్ర నుండి మళ్ళీ అగైన్ చిలుకూరు తెలంగాణ రాష్ట్రంలోకి అక్కడ పెట్టి బెల్ట్ షాప్ల ద్వారా అమ్మడానికి ప్రయత్నించడం క్రమంలో వీ హ్యావ్ ఇంటర్సెప్టెడ్ ఇట్ అండ్ కాట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ 80 కేసెస్. 80 కేసెస్లో ఓల్డ్ అడ్మైరల్ బాటిల్స్, ఓఏబి బాటిల్స్ ఒక 75 కేసులు కన్సిస్టింగ్ ఆఫ్ 3600 బాటిల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక 5 కేసెస్ ఆఫ్ మ్యాన్షన్ హౌస్ కన్సిస్టింగ్ ఆఫ్ 240 బాటిల్స్. టోటల్ ప్రాపర్టీ వర్త్ నియర్లీ 5.1 lakhs. 5.1 lakhs ప్రాపర్టీని ఇందులో ముద్దాయిలు శ్రీరాములు, జానపాటి శ్రీరాములు అండ్ అనంత మాధవ అనే 2 ముద్దాయిలు ఒక ఆటోలో పట్టుకొని వెళ్ళే ప్రయత్నంలో విత్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ CI and SI దే హ్యావ్ కాట్ దెమ్ అండ్ సీజ్డ్ ద ఎంటైర్ ప్రాపర్టీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దీనికి మెయిన్గా సప్లై దీనికి అంతటికి బెల్ట్ షాప్ నడుపుతున్నది లగటపాటి శ్రీను అనే వ్యక్తి. విత్ ద హెల్ప్ ఆఫ్ వైన్ షాప్ పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి పట్టుకుంటాము. అండ్ ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరిని యాజ్ పర్ ద రూల్ అండ్ రెగ్యులేషన్స్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ అ కేస్ అండర్ క్రైమ్ నెంబర్ 86/2024 అండ్ వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ టు రిమాండ్. థ్యాంక్ యూ. అండ్ చేయడానికి మా దగ్గర పోలీస్ ఆఫీసర్స్ దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ CI చంద్రశేఖర్, నందిగామ రూరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ SI వీరులపాడు మహాలక్ష్మణుడు. చాలా ఇన్ఫర్మేషన్ పెట్టడం, ఇన్ఫ్యాక్ట్ బోల్డ్ విధాలుగా బోల్డ్ అన్ని స్పైస్ని పెట్టుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ పెట్టుకొని చాలా కష్టపడ్డారు. అదే క్రమంలో టీమ్స్ పంపించారు. అందులో PC సుల్తాన్, PC నరసింహ, PC రాకేష్ అండ్ PC శ్రీనివాస్ నాయక్ క్రూషియల్ రోల్ ప్లే చేసి వీటిని పట్టుకోవడం జరిగింది. కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయిపాలెం శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాలు ఘనంగా జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. విజయవాడ కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద వేంచేస్తున్న శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిలు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, తుని నుండి సచ్చిదానంద స్వామి మహారాజు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని తెలిపారు. ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినదని, కృష్ణా నదిలో లభించిన విగ్రహాన్ని 1982 నుండి భక్తులు గుర్తించి పూజలు చేస్తున్నారని తెలిపారు. స్వామివారిని పూజించడం ద్వారా ఆకస్మిక ప్రమాదాలు, కష్టాల నుండి బయటపడతారని తెలిపారు. స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు పంచాయతనం గల క్షేత్రంగా భారతదేశంలో ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. స్వామివారు వెలిసిన ప్రముఖ క్షేత్రాలైన శని సింగనాపూర్లో శిలరూపంలో, మందపల్లిలో శివలింగాకారంలో, ఇక్కడ మాత్రం స్వామివారి మూర్తి రూపంలో ఉంటారని వివరించారు. స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 18 రోజులు శని దీక్ష కార్యక్రమం, కార్తీక మాసంలో శనీశ్వర వ్రతాలు, శని త్రయోదశి, అమావాస్య పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని, లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆయన వివరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి గోవాడ వెంకట కృష్ణారావు, కమిషనర్ సత్యనారాయణ పర్యవేక్షణలో స్వామివారి ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత స్వామివారి ప్రసాద వితరణ కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
ప్రధాన అర్చకులు తోటపల్లి శ్రీమన్నారాయణమూర్తి, విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవస్థానం. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా, తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో, కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు పంచాయతనంగా కలిగినటువంటి శనైశ్వర క్షేత్రం భారతదేశంలో ఇది ఒక్కటే ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. అయితే ఈ క్షేత్రం కృష్ణవేణి తీరంలో, కృష్ణానదీ తీరంలో ఉండడం చేత చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది. నదీ తీరంలో పరిపూర్ణమైనటువంటి ఆలయంగా ఉంది. అన్ని చోట్ల శనీశ్వర స్వామి వారికి శనిసింగణాపూర్లో శిల రూపంలో ఉంటారు, మందపల్లిలో శివలింగాకారంలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారి యొక్క మూర్తి అంటే విగ్రహం, ఆయన యొక్క రూపం ఇక్కడ ప్రతిష్టాపన చేయబడుతుంది. అందుచేత ఇక్కడ ఈ యొక్క స్వామివారికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వాళ్ళు నాయ బ్రాహ్మణ వర్గాలే అన్న ప్రచారం వల్ల తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని, వారికి సెలవులకు అవకాశం ఇవ్వకుండా జీవో తీసుకురాగలిగే సామర్థ్యం పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిల సత్యనారాయణ చౌదరికి ఉందని తామందరం నమ్ముతున్నామని జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం నేతలు తెలిపారు. తమ డిమాండ్ల సాధన సృజన ద్వారానే సాధ్యమని నమ్ముతున్నామని, ఎన్నికల సృజనకే తమ మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. పశ్చిమ బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కేవీ రామారావు మీడియాతో బుధవారం మాట్లాడారు. నాయ బ్రాహ్మణులకు అన్ని దేవాలయాల్లో బోర్డు మెంబర్ అవకాశం కల్పించాలని, తమ కులంలో ఎక్కువ మంది ఆర్ఎంపీ వైద్యులుగా జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రభుత్వ భవనాల్లో తక్కువ అద్దెకు గదులు కేటాయించాలని కోరారు. వాయిద్యకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంగీత పరికరాలు సబ్సిడీకి అందించాలని, మున్సిపల్ కాంప్లెక్స్ షాపుల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని, పుణ్యక్షేత్రములలో మహిళలకు ప్రత్యేకంగా క్షవరశాలలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన సృజనా చౌదరి ద్వారా సాధ్యమన్న నమ్మకంతో తమ కులస్తులందరూ సృజనా చౌదరికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. సంఘం నాయకులు ఉప్పూడి రాము, కె శ్రీను, పి హేమంత్ తదితరులు కూడా మాట్లాడారు. నా పేరు కేవీ రామారావు, నాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు మాకు ముఖ్యమైన విషయాల్లో మాట్లాడుతున్నాం. దీని గురించి ఈరోజు మసాజ్ సెంటర్లు పెడుతున్నారు మా నాయ బ్రాహ్మణులకి. దాంట్లో కటింగ్ షాపులు పెట్టడం వల్ల మా పరువు తీసేసినట్టుగా కనిపిస్తుంది. ప్రతి మసాజ్ సెంటర్లో కటింగ్ షాపులు తీయాలని కూడా మాది డిమాండ్ చేస్తున్నాను నేను. అట్లాగే ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో మా నాయ బ్రాహ్మణులకి అవకాశం కల్పించాలని అందరూ కోరుచున్నాను. ఈరోజు మరి ఈ మసాజ్ సెంటర్ల వల్ల మా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇది చేసి దాని మీద దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి దగ్గర మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి కొన్ని డిమాండ్స్ మేము ఫార్వర్డ్ చేస్తున్నాను. కేశఖండశాలలో చేసేవాళ్ళకి మా వాళ్ళందరికీ కూడా జీతాలు 50 రూపాయలు పెంచాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలీ జీతం ఇవ్వడం వల్ల వీళ్ళు ఇంటద్దులు ఏమీ కట్టుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్లో ఏంటంటే వాద్య కళాకారులు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఏదైనా మేళం ఒప్పుకుని బస్సుల్లో కూడా మాకు అవకాశాలు టికెట్ ఎక్కించుకోవట్లేదు. అది కూడా దీనికి సుజనా చౌదరి గారికి నేను ఒక మనవి చేస్తున్నాను. మా గురించి ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చి
నాయ బ్రాహ్మణులందరినీ కూడా ఒక ఇదిగా తీసుకోవాలని కూడా సుజనా చౌదరి గారికి నేను మనవి చేస్తున్నాను. ఈ డిమాండ్లో మాకు ఎక్కడ కార్పొరేట్ షాపులు లేవు పెట్టుకోవడానికి. ఎక్కడెక్కడో వచ్చి మా కుల వృత్తిని ఇబ్బంది పరిచే పరకంగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇచ్చి ప్రత్యేక జీవో తెచ్చి సుజనా చౌదరి గారు మా నాయ బ్రాహ్మణులకి న్యాయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాగే మాకు కమ్యూనిటీ హాల్ లేవు, మాకు భవానీపురంలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని కూడా సుజనా చౌదరి గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమా విజయాన్ని కాంక్షిస్తూ అతని కుమారుడు బోండా సిద్ధార్థ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజలలో ఉండే బోండా ఉమాకి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. బోండా ఉమా గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు స్థానిక 57వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సెంట్రల్ నియోజకవర్గ జనసేన బీజేపీ బలపరిచిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా గారి గెలుపు కోసం, అదే కాకుండా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా నుంచోబోతున్న కేశినేని శివనాథ్ చిన్ని గారి అభ్యర్థి కోసం ఈరోజు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రతి రోడ్డు ప్రతి గుమ్మం కూడా టచ్ చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ రాగానే చేపట్టిపోయే సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూనే వాళ్ళు చెప్పేటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్జీలు స్వీకరించి తెలుగుదేశం పార్టీ రాగానే అవన్నిటినీ కూడా మేము పరిష్కరిస్తాం బోండా ఉమా గారి సారథ్యంలో, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా నాయకత్వం సారథ్యంలో అవన్నీ కూడా మేము పరిష్కరిస్తాం ఒక భరోసా ఇస్తూ చాలా అట్టహాసంగా చాలా బాగా గత 20 రోజులుగా జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత వారం నుంచి పరిణామాలు ఏ విధంగా ఉంటా ఉన్నాయో టీవీల్లో పేపర్లో చూస్తూ ఉన్నాం. అంటే కుట్రలు అనేవి ఎన్నో సంవత్సరాల నుంచి మనం రాజకీయాల్లో చూస్తున్నాం, కానీ ఈసారి మితిమీరిపోయినాయి అవి. అంటే ఒక వ్యక్తిని కాన్స్టెంట్గా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత బోండా ఉమా గారిని టార్గెట్ చేస్తూ గత 3-4 రోజులుగా విపరీతంగా ఆయన్ని ఇబ్బందులు గురి చేయాలని పోలీసులు వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అంటే మనం చూస్తున్నాం ఆనాడు సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీద ఒక విధమైనటువంటి గులకరాయి దాడి అనేది జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గారి గెలుపుకు వారి కుమారులైనటువంటి సిద్దుబాబు గారు, అలానే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయకత్వం, అలానే మోహన్ గారు వాళ్ళ రిలేటివ్ మోహన్ గారు అందరం కూడా సుమారుగా 4 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎందుకంటే ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుండి కూడా కంచుకోటగా ఉంది, మొన్న ఏదో ఒక మిస్ అయింది కనుక ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పబ్లిక్ కూడా మా నాయకులు వెళ్తే వారందరూ కూడా అండగా నుంచుంటాము, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది, దాంట్లో భాగంగా మా ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా తెలుగుదేశం పక్షం అలానే జనసేన పోరాటం చేసింది. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అండగా నగరవాసులు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పశ్చిమ ఏసీపీ మురళీ కృష్ణారెడ్డి తెలిపారు. పాత బస్తీ రథం సెంటర్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారామిలిటరీ దళాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో 1 టౌన్ సీఐ దుర్గాశేఖర్ రెడ్డి, ఎస్ఐలు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేటందుకు గాను మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు పారామిలిటరీ దళాలు అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ వీధి, అదే రకంగా కోమల విలాస్ సెంటరు, అక్కడి నుంచి పంజా సిటీ సెంటరు, ఈ వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో మా 1 టౌన్ సిఐ దుర్గాశేఖర్ రెడ్డి గారు అదే రకంగా వారి సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా ఏ రకమైన భయం లేకుండా నిర్భయంగా ఎవరికి తోచిన రీతిలో వారి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని వారికి పోలీస్ శాఖ సంపూర్ణ భరోసా ఇస్తుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దేవినేని అవినాష్. జనసంద్రంగా మారిన రామలింగేశ్వర్ నగర్, కృష్ణలంక, కరకట్ట ప్రాంతాలు. దేవినేని అవినాష్ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, దేవినేని అభిమానులు. తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ. 31వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడిస్తారని వెల్లడి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.